అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మొక్కజొన్నలో నిర్వహణను సులువు చేసి దిగుబడి పెంచే డ్రిప్ విధానం, క్యారెట్ సాగులో మెళకువలు, రబీ వేసవి వేరుశెనగ సాగులో మెళకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కూరగా సలాడ్గా అధిక వినియోగంలో ఉన్న దుంప పంట క్యారెట్. నిత్యం మంచి డిమాండ్ ఉండే క్యారెట్ను సంవత్సరమంతా సాగు చేసిన అనువైన సమయం మాత్రం ఆగస్టు నుండి నవంబర్ వరకు. 100 నుండి 110 రోజుల్లో అందివచ్చే ఈ పంట నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు అత్యధికంగా 16 నుండి 18 టన్నులు, సగటున 7 నుండి 8 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. దగ్గరలో మార్కెట్ సదుపాయం ఉన్న రైతులు క్యారెట్ను దఫదఫాలుగా సాగు చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. క్యారెట్ సాగులో దుంపకుళ్ళు మినహా పెద్దగా చీడపీడల సమస్య కనబడదు. సాగు ఆరంభం నుంచి చక్కటి యాజమాన్యం పాటిస్తే క్యారెట్ నుంచి అధిక దిగుబడులు పొందవచ్చంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నైరా వ్యవసాయ కళాశాల సహాయ అధ్యాపకులు డాక్టర్ పి వెంకట్రావు. మనకి మధ్యకాలంలో రైతు సోదరులు శీతాకాల పంటలో ముఖ్యంగా క్యారెట్ సాగు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇక నాటే సమయానికి విషయానికి వచ్చేసరికి ఏంటంటే ముందుగా వేసుకోవాలనుకుంటే ఆగస్టు నుంచి వేసుకోవచ్చు. ఇప్పుడు అయితే ఏంటంటే నవంబర్ నెలాఖరు వరకు నాటుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు క్యారెట్ని నిరభ్యంతరంగా ఇప్పుడు నాటుకోవచ్చు. ఈ వాతావరణ విషయానికి వచ్చేసరికి ఏంటంటే క్యారెట్ చల్లని వాతావరణంలో పండించే దుంప పంట. అదేవిధంగా నేలల విషయానికి వచ్చారంటే మురుగునీటి వసతి గలటువంటి లోతైన సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలము. అదేవిధంగా వరిజన చూసుకేంటంటే 6.5 నుంచి 7 వరకు ఉంటే వరిజన చూసుకుంటే మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక రకాల విషయానికి వచ్చేసరికి అంటే పూసా కేసర్ అనే రకం అనుకూలము. ఇదేంటంటే లోపల కండ భాగం కూడా ఎర్రగా ఉంటుంది. దీనిలో కెరాటిన్ శాతం ఎక్కువగా ఉండి మనకి అంటే విటమిన్ ఏ ఎక్కువగా అందే అవకాశం ఉంది కాబట్టి ఈ రకం చాలా మంచి ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా ఎర్లీ నాన్ టెస్ అనే రకం కూడా ఉంది. ఇదంటే దుంప వేర్లు స్తూపాకారంలో ఉండి 10 నుంచి 12 సెంటీమీటర్లు పొడవు కలిగి 90 నుంచి 100 రోజుల్లో మనకి పంట తయారీగా వస్తుంది కాబట్టి ఈ రకం కూడా వేసుకోవచ్చు. ఈ చాంటినీ రకం ఏంటంటే క్యానింగ్కి నిల్వ చేయడానికి అనుకూలమైన రకం కాబట్టి ఇది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వేస్తూ ఉన్నారు. దుంపేట నారింజ రంగులో నిగనిగలు ఆడుతూ ఉంటుంది కాబట్టి ఈ రకం కూడా రైతులు వేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అలాగే పూసా యమదగ్ని అనే రకము కూడా ఉంది. ఇదేంటంటే త్వరగా కాపుకొచ్చే లక్షణం ఉండి మరియు ఒకే రంగు కలిగినటువంటి లక్షణం కూడా ఇది కూడా ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని రైతులు వేసుకోమంటున్నారు. ఇక విత్తన మోతాదు వచ్చేసరికి ఏంటంటే మనకి ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ఈ 2 కిలోల విత్తనాన్ని ముందుగా విత్తన శుద్ధిగా చేసుకున్నట్టయితే సరిపోతుంది. కిలో విత్తనానికి 1 గ్రాము థైరము లేదా రసం పీల్చే పురుగులు కానీ ఎక్కువగా ఉన్నట్టయితే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని కానీ 1 కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్లు చొప్పున కానీ మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగులు మీద అదేవిధంగా ఈ కుళ్ళు తెగుల నుంచి కూడా పంటను రక్షించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాటే పద్ధతి విషయానికి వచ్చారంటే వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కకి మధ్య 5 సెంటీమీటర్లు ఉండేటట్టు నాటుకున్నట్లయితే మనకి మొక్కల సాంద్రత సరిగా ఉండి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుని వేసుకోవాలి. అదేవిధంగా
20:16:20 కిలోలు అంటే నత్రజని, భాస్వరం, పొటాషు ఇచ్చే ఎరువులను కానీ మనం వేసుకున్నట్టయితే పోషకాలన్నీ మొక్కలకు అంది మంచి పెరుగుదల రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నత్రజని 2 దఫాలుగా వేసుకోవాలి. మొదటి సాగుభాగం ఆఖరి దుక్కులను, రెండవ సాగుభాగం విత్తిన 6 వారాలకు ఒకసారి కానీ వేసుకున్నట్టయితే పంటకి నత్రజని అదేవిధంగా మిగతా పోషకాలు కూడా అందడానికి అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్టు వాతావరణ పరిస్థితిని బట్టి తేలిక నెల అయితే వారం రోజులకు ఒకసారి, అదే బరువు నెల అయితే 10 రోజులకు ఒకసారి నీటి తడి కానీ ఇచ్చుకున్నట్టయితే మనకి దుంపలు బాగా ఊరి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపు నివారణకి ఏంటంటే విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపు పెండిమిత్తులు అనే మందుని ఎకరానికి 1.25 లీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే కలుపు రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇక కలుపు వచ్చిన తర్వాత అయితే మెట్రోవిజిన్ అనే మందుని 300 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే మనకి మిగతా కలుపు కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చినంటే ఆకు తినే పురుగులు ఎక్కువగా మనకి గొంగళి పురుగులు ఆశించడం జరుగుతూ ఉంది. ఈ గొంగళి పురుగులు ఏంటంటే ఆకుల్ని కొరికి తినడం వల్ల ఆకులపై చిన్నగా రంధ్రాలు ఉండిపోవడం, అసలే క్యారెట్ ఆకులు చిన్నగా ఉంటే ఇంకా తినేస్తే మనకు ఆకులు అనేవి కనిపించవు కాబట్టి దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. క్యారెట్ రస్ట్ ఫ్లై అనేది పురుగు కూడా ఈ దుంపను ఎక్కువగా తినేయడం జరుగుతూ ఉంది. దానివల్ల అంటే మిగతా కట్ చేసిన దుంప వల్ల కూడా కుళ్ళిపోయి మార్కెట్లో పనికి రాకుండా పోతుంది కాబట్టి దీని నివారణ కూడా చేసుకోవాలి. ఈ రెండింటి నివారణ కూడా మలాథిన్ అయిన మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే అంటే 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు చేసుకున్నట్టయితే మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా బూడి తెగులు కూడా శీతాకాలంలో కానీ చలి ఎక్కువగా ఉండి రాత్రుల్లో ఉష్ణోగ్రత బాగా తక్కువ అయినప్పుడు అంటే బూడి తెగులు కూడా ఎక్కువ ఆశించడం జరుగుతుంది కాబట్టి నివారించుకోవడం కోసం హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. ఇక కోత విషయానికి వచ్చినట్టుగా విత్తిన 90 రోజులకు పంట కోత కోయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి వెంటనే త్రవి తీసుకోవాలి. ఆలస్యం అయ్యిందంటే పీసు శాతం ఎక్కువైపోయి నాణ్యత తగ్గిపోతుంది. ఈ రకంగా రైతు సోదరులు ఇప్పుడు ముఖ్యంగా సాగు పద్ధతిలో ఎరువుల యాజమాన్యం ఒకటి, నీటి యాజమాన్యం సరిగా చేసుకున్నట్టయితే దాంతోపాటు సస్యరక్షణ చర్యలపైన దృష్టి సారించినట్టయితే ఎకరానికి 8 టన్నుల దిగుబడి తక్కువ కాకుండా అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. వరి, పత్తి తర్వాత వాణిజ్యపరంగా అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. మొక్కజొన్నను ఖరీఫ్లో వర్షాధారంగానే సాగు చేసినా రబీ, వేసవి పంటగా సాగు చేసినప్పుడు కనీసం 10 నుండి 12 నీటి తడులు అవసరమవుతాయి. సంప్రదాయ పద్ధతిలో కాలువల ద్వారా నీరు కట్టినప్పుడు నీరు, డబ్బు ఎక్కువగా వ్యయమయ్యే సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లోనే బిందు సేద్య విధానం వ్యవసాయానికి వరంగా మారింది. ఆరుతడి పంట అయిన మొక్కజొన్నకు సైతం డ్రిప్ ఏర్పాటు చేసుకుని సులువుగా సేద్యం చేసే అవకాశం ఉంది. దీనివల్ల నిర్వహణ ఖర్చు తగ్గడంతో పాటు 20 నుండి 30% దిగుబడులు పెరుగుతాయి. మొక్కజొన్నకు డ్రిప్ ఏర్పాటు వల్ల ఒనగూరే లాభాలు, జంట చాలలో ఏర్పాటు చేసుకునే విధానం గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వై శివలక్ష్మి నుంచి తెలుసుకుందాం. మొక్కజొన్న దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే వరి, గోధుమల తర్వాత అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వరి, ప్రత్తి తర్వాత 3వ ప్రధానమైన పంట. ఈ పంటను మనము వర్షాధారంగాను అలాగే యాసంగిలో నీటిపారుదల కింద సాగు చేసుకోవచ్చు. ఈ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే మనము ఒక 2 అంశాలను ప్రధానంగా తీసుకుంటాము. అందులో ముఖ్యమైనది నీటి యాజమాన్యము, రెండవది పోషక యాజమాన్యము. మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన నీటి లభ్యత రోజురోజుకి తగ్గిపోతోంది. కాబట్టి ఈ ఉన్న నీటి వనరులను మనము ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ఆలోచించినట్లయితే సూక్ష్మ నీటి పద్ధతులు, అందులో ముఖ్యంగా బిందు సేద్య పద్ధతి ద్వారా మనము నీటి వినియోగ సామర్థ్యాన్ని, అధిక దిగుబడులను కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. పైపుల ద్వారా నీటిని మొక్క మొదళ్ల దగ్గర మాత్రమే బొట్లు బొట్లుగా ఒక క్రమ పద్ధతిలో కావలసినంత నీటిని మనము సరఫరా చేయడాన్ని డ్రిప్ ఇరిగేషన్ లేదా బిందు సేద్య పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో రైతు ఒక్కసారి పెట్టుబడి పెడితే ఒక 2 ఏళ్లలో పెరిగిన దిగుబడుల రూపంలో మనకి వెనక్కి వచ్చేస్తుంది. అంతేకాకుండా నిర్వహణ సక్రమంగా చేసుకున్నట్లయితే కనీసం 5 నుంచి 6 సంవత్సరముల వరకు మనము దీన్ని మంచిగా చేసుకోవచ్చు. మొక్కజొన్నను డ్రిప్ పద్ధతిలో సాగు చేసుకున్నప్పుడు
ముఖ్యంగా కలిగే లాభాలను గమనించుకున్నట్లయితే మొదటగా ఈ పద్ధతిలో నేలను చదును చేయడం, గట్లు చేయడం, కాలువలు చేయడం, నీటిని పారగట్టడం, అలాగే ఎరువులు వేయడం లాంటి పద్ధతులు ఉండవు కాబట్టి మనకు కూలీల ఖర్చు అంటే సాగు ఖర్చు చాలా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ నేల సారం కూడా ఒక చోట నుంచి ఇంకొక చోటికి కొట్టుకుపోదు. ఈ పద్ధతిలో భూములు ఎగుడుదిగుడుగా ఉన్నప్పుడు కూడా మనము మొక్కకి సక్రమంగా నీటిని అందించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొక్కకు మొదళ్ళ దగ్గర నీటిని బొట్లు బొట్లుగా అందించడం జరుగుతుంది. మనం మామూలు పద్ధతి కాలువల పద్ధతిలో 1 ఎకరా సాగు చేసుకున్నట్లయితే మనకి డ్రిప్ పద్ధతిలో కనీసం 2.5 నుంచి 3 ఎకరాల వరకు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మొక్కజొన్నలో మామూలుగానే వరసల మధ్య ఎడం ఎక్కువగా ఉంటుంది. అంటే 60 సెంటీమీటర్ల ఎడం ఉండడం వలన, వరసల మధ్య కూడా తడి ఉండడం వలన మనకి కలుపు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో నీరు పారించినప్పుడు వరసల మధ్య మట్టి పొడిగా ఉండడం వలన కలుపు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు కలుపు నివారణకయ్యే కూలీల ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. మనకి మామూలు పద్ధతిలో మనం ఎరువులను వేసుకున్నప్పుడు నీరు భూమి లోపలి పొరలకు ఇంకిపోవడం ద్వారా కొంత ఎరువును నష్టపోతాము. అలాగే నీటి ద్వారా కొంత ఎరువు కొట్టుకొని పోతుంది. అంతేకాకుండా ఉన్న కలుపు కూడా కొంత ఎరువును తీసుకుంటుంది. కానీ మనము బిందు సేద్య పద్ధతిలో ఫర్టిగేషన్ అంటే నీటిలో కరిగే ఎరువులను ఈ ఫర్టిగేషన్ అనే పద్ధతి ద్వారా మొక్క వేరు వ్యవస్థకి డైరెక్ట్గా ఇవ్వడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం 35% వరకు మనకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో మనము నీటిలో కరిగే ఎరువులను మాత్రమే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. డిఏపి ఎరువుని పైపాటుగా వేసుకొని యూరియాని పొటాష్ని మనం ఈ డ్రిప్ ద్వారా అందించుకోవచ్చు. ఒకవేళ రైతులు డిఏపిని కూడా డ్రిప్ ద్వారా అందించుకోవాలి అనుకుంటే ముందు రోజే కావలసినంత పరిమాణంలో డిఏపిని నీళ్ళల్లో నానబెట్టి మరుసటి రోజు ఒక బట్ట సహాయంతో కానీ ఫిల్టర్ సహాయంతో కానీ వడగట్టి ఆ ద్రావణాన్ని మనము డ్రిప్ ద్వారా పంపించుకోవచ్చు. అలాగే ఈ ఫర్టిగేషన్ ఇచ్చేటప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ మనము 1 గంట సేపు నీరు ఇవ్వాలి అనుకుంటే 15 నిమిషాలు ముందు మామూలు నీటిని పంపించాలి. తర్వాత అరగంట సేపు ఈ ఎరువుల ద్రావణాన్ని వెంచురీ ద్వారా పంపించుకోవాల్సి ఉంటుంది. మళ్ళా చివరి 15 నిమిషాలు కూడా మనం మామూలు నీటిని పంపించుకోవాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ 15 నిమిషాలు పంపిన నీటి వల్ల బిందు సేద్య పరికరాలన్నీ శుభ్రం అవుతాయి. దాని ద్వారా ఈ ఎరువుల ద్రావణం అనేది మొక్క వేరు వ్యవస్థకి సక్రమంగా చేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏవైనా లవణాలు కానీ ఎరువుల ద్రావణం కానీ డ్రిప్పర్లలో ఉండిపోయినట్లయితే మనం చివరగా 15 నిమిషాలు మళ్ళీ మామూలు నీటిని పంపడం ద్వారా అవన్నీ శుభ్రపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల డ్రిప్ మన్నిక అనేది మనకి చాలా కాలం ఉంటుంది. అంతేకాకుండా మనం ఈ ఫర్టిగేషన్ పద్ధతిలో మామూలు పద్ధతిలో ఎరువులు వేయడానికయ్యే కూలీల ఖర్చుని కూడా తగ్గించుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ మోటార్ కూడా కొద్ది గంటలు మాత్రమే నడవడం వల్ల కరెంటు వినియోగాన్ని కూడా మనం కనీసం 30 నుంచి 40% తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. నీటిపారుదల వ్యవస్థలోని హెడ్ కంట్రోల్ యూనిట్, ఫిల్టర్ కంట్రోల్ యూనిట్ల దగ్గర మనం కాంక్రీట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడము, అలాగే డ్రిప్పర్లను పరిరక్షించుకోవడము, అలాగే వాటి ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందో లేదో గమనించుకోవడము, ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడము, అంతేకాకుండా ఈ పైపులలో పీడనము సరిగా ఉందా లేదో చెక్ చేసుకోవడము, తర్వాత ఎప్పుడైనా మనకి డ్రిప్పర్లలో ఏదైనా అడ్డంకులు ఏర్పడ్డాయి అని అనిపించినప్పుడు ఆమ్ల క్లోరిన్ చికిత్సలు జరుపుకోవడము, ఈ జాగ్రత్తలన్నీ మనం పాటించినట్లయితే డ్రిప్ మన్నికను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా మనం మొక్కజొన్నలో డ్రిప్ వేసుకునేటప్పుడు 2 వరసలకు ఒకసారి అంటే ఒకవేళ 2 వరసల మధ్య వరసకు మధ్య 60 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకున్నట్లయితే 1.2 మీటర్ల దూరంలో మనము లాటరల్ లైన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో రైతులు జంటసాళ్ల పద్ధతిలో కూడా డ్రిప్ని అమర్చుకొని అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఒకవేళ జంటసాళ్ల పద్ధతిలో డ్రిప్ను అమర్చుకోవాలంటే జంటల మధ్య 90 సెంటీమీటర్లు అంటే 3 అడుగుల దూరము, జంటలోని సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు అంటే 1 అడుగు దూరముతో మనము వేసుకున్నట్లయితే మొక్కలను వేసుకొని దాని మధ్య మనము డ్రిప్ను అమర్చుకున్నట్లయితే మంచి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ డ్రిప్ పెట్టుకునే షెడ్యూల్ని చూసుకున్నట్లయితే అంటే ఎన్ని రోజుల తర్వాత మనం పెట్టుకోవాలి అనుకుంటే మొక్క లేత దశలలో శాఖీయ దశలలో ఉన్నప్పుడు మనకి రోజు ఒక అర్ధగంట నుంచి 1 గంట డ్రిప్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అదే మొక్కజొన్న కీలక దశలు అంటే పూత దశ, టాజలింగ్, సిల్కింగ్ స్టేజ్ కావచ్చు, కండ
ఏర్పడే దశ కావచ్చు, గింజ నిండే దశ కావచ్చు, ఆ దశలలో మాత్రం రోజు మనము ఒక గంట నుంచి గంటన్నర సేపు డ్రిప్పుని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో మనకి అధిక దిగుబడులు కూడా ఒక 30% పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్నిటి వల్ల మనకి నికరాదాయం అనేది కనీసం 30 నుంచి 35% మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేసుకోదగ్గ నూనె గింజల పంట వేరుశెనగ. ఖరీఫ్ కంటే రబీ, వేసవి కాలాల్లో అధిక దిగుబడులతో పాటు గింజ నాణ్యత, నూనె శాతం ఎక్కువగా ఉంటుందని ఈ కాలాల్లో వేరుశెనగను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. కోస్తాంధ్రాలో రబీ, వేసవి పంటను రైతులు నవంబర్ 15 నుండి డిసెంబర్ నెలాఖరు వరకు విత్తుకుంటారు. చీడపీడల బెడద కూడా రబీ పంటకు తక్కువే. వేరుశెనగ నుంచి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉన్నప్పటికీ రైతులు చేపట్టే యాజమాన్య లోపాల వల్ల దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. సాగు చేసే ప్రాంతాన్ని బట్టి రకాలను ఎంపిక చేసుకోవడం, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం, పోషక యాజమాన్యం సక్రమంగా పాటిస్తే ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ రబీ వేరుశెనగ సాగు వివరాలను తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా కందుకూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ప్రసాద్ బాబు. ఈ వేరుశెనగ వేసుకునేటువంటి రైతులు కొన్ని ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్లయితే మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ముందుగా వేరుశెనగ విత్తుకునే రైతులు నూతనంగా విడుదలైనటువంటి మంచి దిగుబడినిచ్చేటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. మనకి రబీకి బాగా సూటబుల్ అయినటువంటి రకాలు చూసినట్లయితే ఈ కదిరి లేపాక్షి, అలాగే TCGS 1694, కదిరి 6, ధీరజ్జు, కదిరి హరితాంధ్ర అనేటువంటి రకాలు మనకి వేసుకునేదానికి అనుకూలంగా ఉంటుంది. ఎకరాకి ఈ వేరుశెనగ విత్తనాలు 60 నుంచి 75 కిలోలు మనకు అవసరం ఉంటుంది. ఈ విత్తే ముందు తప్పకుండా రైతులు విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ వేరుశెనగలో తొలి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగుల నివారణకు, నేల ద్వారా సంక్రమించేటువంటి తెగులు నివారణకు మనకి ఈ విత్తన శుద్ధి అనేది తప్పనిసరి. వేరుశెనగలో విత్తన శుద్ధి కొరకు మనకి ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 4 మిల్లీలీటర్ నీటిలో కలుపుకొని 1 కిలో విత్తనానికి పట్టించుకోవాలి. 10 నిమిషాలు ఆరిన తర్వాత దీనికి టెబుకొనజోల్ 2DS అనేటువంటి మందును 1 గ్రాము 1 కిలో విత్తనానికి, లేదా ఈ మ్యాంకోజెబ్ అనేటువంటి మందును 3 గ్రాములు కిలో విత్తనానికి మనం పట్టించి విత్తన శుద్ధి చేయాలి. తర్వాత ట్రైకోడర్మా అనేటువంటి జీవశిలీంద్రనాశిని 10 గ్రాముల కిలో చొప్పున విత్తనానికి పట్టించుకొని వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 10 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మనం విత్తుకున్నట్లయితే సరిపోతుంది. విత్తుకునే ముందు మనకి ఈ ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే ఆఖరి దుక్కులో మనకి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని విత్తుకుంటే సరిపోతుంది. అలాగే జింక్ సల్ఫేట్ అనేటువంటిది కూడా 3 సంవత్సరాలకు ఒకసారి లేదా 3 పంటలకు ఒకసారి 20 కిలోలు 1 ఎకరా చొప్పున మనం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనము విత్తనం వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక విత్తిన తర్వాత కలుపు నివారణ చూసినట్లయితే విత్తిన 48 గంటల లోపల పెండిమిథాల్ అనేటువంటి మందును ఎకరాకి 1 లీటర్ చొప్పున 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చేటువంటి కలుపును నివారించుకోవచ్చు. అలాగే పంట వేసిన 20-25 రోజులప్పుడు కలుపు తీయడానికి వీలు లేనప్పుడు అప్పుడు మనకి ఒక కలుపు మందు అందుబాటులో ఉంది. ఎమాజితాపిర్ అనేటువంటి మందును 250 మిల్లీలీటర్లు 1 ఎకరాకి 200 లీటర్ నీటిలో కలుపుకొని కలుపు 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకుంటే మలి దశలో కూడా వచ్చేటువంటి కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి పంట విత్తిన తర్వాత పోషకాల యాజమాన్యం చూసినట్లయితే 30 రోజులప్పుడు 60 రోజులప్పుడు మనకి పూత కాయ బాగా రావడానికి 319 కానీ లేదా 13-0-45 అనేటువంటి నీటిలో కరిగే ఎరువును ఎకరాకి 2 కిలోల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కూడా మనకి రబీలో పిచికారీ చేసుకున్నట్లయితే ఎకరాకి 500 గ్రాములు 30 రోజులప్పుడు 60 రోజులప్పుడు ఈ మ్యాక్స్ కానీ లేదా ఫార్ములా 4 కానీ పిచికారీ చేసుకుంటే పోషకాల యాజమాన్యం అనేది బాగా ఉండి కాయ అనేది అవుటన్ను దిగుబడి బాగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వేరుశనగ పంటలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే పంట విత్తిన మొలకెత్తిన తర్వాత 20-25 రోజుల వరకు పంటని బెట్టకు గురి చేయాలి. ఆ మధ్యలో తడి అనేది ఇవ్వకూడదు. ఒకేసారి 25 రోజులప్పుడు కానీ 30 రోజులప్పుడు కానీ తడి ఇచ్చినట్లయితే ఈ బెట్టలో ఉన్నటువంటి పంట ఒకేసారి పూతకు రావడం జరుగుతుంది. తద్వారా కాయలు అనేది ఒకేసారి వృద్ధి చెంది కోతకు అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత 35 రోజుల నుంచి 40 రోజులప్పుడు పూత నుంచి ఊడలు ఎప్పుడైతే దిగుతూ ఉంటాయో అప్పుడు ఎకరాకి 200 కిలోల జిప్సం అనేటువంటి ఎరువును
చల్లుకొని అంతర్సేద్యం చేసుకున్నట్లయితే దాని ద్వారా ఈ జిప్సమన్లో ఉండేటువంటి కాల్షియము సల్ఫరు మొక్కకి బాగా అంది కాయల యొక్క నూనె శాతం కానీ కాయల యొక్క ఐటన్ కానీ బాగా పెరిగి దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పోషకాల యాజమాన్యం అనేది చేపట్టుకోవాలి. ఇంకా తర్వాత మనకి ఈ సమగ్ర సస్యరక్షణలో పురుగు తెగులు యాజమాన్యం చూసినట్లయితే దీంట్లో ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి పురుగులు పచ్చ పురుగు, లద్దె పురుగు, ఆకుముడత ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటికి సమగ్ర సస్యరక్షణ చర్యలైనటువంటి చుట్టూ 4 వరుసలు జొన్న కానీ సజ్జ కానీ వేసుకోవడం, అలాగే ఈ పంట విత్తిన 20 రోజులు 30 రోజులప్పుడు ఈ లింగాకర్షక బొట్లు అనేది ఎకరాకి 10 చొప్పున పెట్టుకోవాలి. రసం పీల్చే పురుగుల నివారణకు పసుపు రంగు నీలం రంగు జిగురొట్టలు అనేది ఎకరాకి 25 చొప్పున పంట కంటే ఒక అడుగు ఎత్తులో పెట్టుకోవాలి. అలాగే పంట విత్తిన 20 రోజు 30 రోజులప్పుడు వేప నూనె 500 మిల్లీలీటర్లు ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. ఇంక తర్వాత మనకి తొలి దశలో వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులు, మలి దశలో వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులు 2 ఉన్నాయి. ఈ నివారణకు మనకి 400 ml హెక్సోకొనజోల్ కానీ లేదా 200 ml ప్రొపికొనజోలు లేదా 400 ml మనకి టెబుకొనజోల్ అనేటువంటి మందును పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని మనం సమర్థవంతంగా ఆకుమచ్చ తెగులు నివారించుకోవచ్చు. ఇక తర్వాత ఈ వేరుకుళ్ళు తెగులు, కాండంకుళ్ళు తెగులు కూడా ప్రధానమైన సమస్యలు దీని నివారణకు మనకి తొలి దశలోనే పంట విత్తేటప్పుడే దుక్కిలోనే మనకి ఈ ట్రైకోడర్మా విరిడే మరి ఒక 2 కిలోలు 100 కిలోల పేడ ఎరువు, ఒక 10 కిలోల వేప చెక్క కలుపుకొని ఎకరా పొలంలో మనం చల్లుకున్నట్లయితే ఇది మనం ఈ వేరుకుళ్ళు కాండంకుళ్ళు తెగులు మనం నివారించుకోవచ్చు. ఈ వేరుకుళ్ళు కాండంకుళ్ళు వైరస్ తెగులు మన ఈ తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. దీని నివారణకు మనకి తామర పురుగులను రాకుండా చూసుకోవాలి. మన పంటలో ఈ వైఆర్-బామ్ అనేటువంటి కలుపును లేకుండా చూసుకోవాలి. తొలి దశలో వేప నూనె అనేది పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఈ తామర పురుగుల నివారణకు మనకి అసిఫేట్ అనేటువంటి మందును 300 గ్రాములు లేదా ఫిప్రోనిల్ అనేటువంటి మందును 400 మిల్లీలీటర్లు లేదా మనకి డైఫెన్తురియాన్ అనే మందుని 250 గ్రాములు అవసరాన్ని బట్టి మందులు మార్చి 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులు మనం సమర్థవంతంగా నివారించుకొని వైరస్ తెగులను కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా సమగ్ర పోషకాల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ చర్యలు మనం వేరుశనగలో చేపట్టినట్లయితే రబీలో మనకు మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సాగుదారులకు ఆర్థికంగా చేయూతనందిస్తూ అండగా నిలుస్తోంది కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఉన్న ఈ సంఘం 1977లో ఏర్పాటై రైతులకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ సొసైటీ పరిధిలో 13 గ్రామాలు ఉండగా 3300 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఎక్కువ శాతం మంది చిన్న సన్నకారు రైతులే కావడంతో సాగు ఖర్చులకు ఇబ్బంది పడకుండా సొసైటీ విరివిగా పంట రుణాలు మంజూరు చేస్తోంది. సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతోంది. వ్యవసాయ అధికారుల సహకారంతో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా సొసైటీ సభ్యులైన రైతులకు గృహ, వాహన రుణాలు, వారి పిల్లల ఉన్నత చదువులకు విద్యా రుణాలు కూడా మంజూరు చేసి సహకార స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తోంది కొత్తపల్లి సొసైటీ. రైస్ మిల్ల తరఫున కానీ క్రాప్ లోన్లు ఇచ్చి లాభాల బాటలు తీసుకుపోతాము. భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. మా మండలంలో సొసైటీ చాలా పెద్ద సొసైటీ. మా సొసైటీ నుంచి వడ్లు కొనడం కానీ రైతులకు కూడా ఎన్నో రకాల సౌకర్యం ఉంది. సొసైటీ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రోజు 2.5 కోట్లు లాభాలు గడించిన దానికి రైతులమందరం కూడా హర్షిస్తున్నాం. సొసైటీలోని రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను సైతం చేపడుతోంది కొత్తపల్లి సహకార సంఘం. గోదాము నిర్మాణాన్ని చేపట్టడంతో ధాన్యం నిల్వ కష్టాలు దాదాపు తగ్గాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగు నుంచి మార్కెటింగ్ వరకు సహకార సంఘం తోడ్పాటుతో ఆర్థికంగా ముందుకు సాగుతున్నామని రైతులు తమ అభిప్రాయం చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.